హే గాయ్స్, ఐఎమ్ చైతన్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతూస్ లైఫ్ స్టైల్. ఇంకోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియో న్యూ ఇయర్కి బేబీ ఫోటోషూట్ అనేది ఎలా చేసుకోవచ్చు ఒక చిన్న ఐడియాతో మీ ముందుకు వచ్చాను. ఐ హోప్ మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను, స్మాల్ బేబీస్ కిడ్స్ ఉన్న వాళ్ళకి. అందుకనే హ్యాపీ న్యూ ఇయర్ కన్నా ముందే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. అందరికీ ఈ న్యూ ఇయర్ నుంచి ఇంకా హ్యాపీనెస్ రెట్టింపు అవ్వాలి, లైఫ్లో అంతా సక్సెస్ అవ్వాలి, మంచి జరగాలని కోరుకుంటున్నాను. సో నేను ఇలా వచ్చేసి ల్యాడర్ లాగా రైస్తో ఇలా రాశాను అనమాట. 2023 నుంచి ల్యాడర్ ఎక్కుతూ 2024కి వెళ్ళినట్టు. సో అలా అక్కడ క్రియేట్ చేశాము. అండ్ రిత్విక నా చైర్లో కూర్చోబెట్టి తీద్దాం ఫొటోస్ అంటే అస్సలు కోఆపరేట్ చేయట్లేదు. చూస్తున్నారు కదా, చివరికి చైర్ అనేది అక్కడ నుండి తీసేసి తనని కూర్చోబెట్టాము. అప్పటికి తను కంట్రోల్ అవ్వలేదు. ఇంకా అక్కడ బొమ్మలు ఇంకా అన్నీ వేసి ఇంకా చాలా రకాలుగా ఎంగేజ్ చేస్తున్నాం. కానీ ఒక 5 minutes పట్టింది తను కొంచెం కామ్ డౌన్ అయ్యి ఫొటోస్కి కొంచెం ఫోజెస్ ఇవ్వడానికి. అక్కడికి కూడా మేడం ఎక్కువ ఫొటోస్ ఏం దిగలేదులేండి, ఒక 4 ఫొటోస్కి ఫోజెస్ ఇచ్చింది అంతే. అండ్ కిడ్స్ ఒక 6 months వరకు ఓకే. మనం ఏ ఫోటోషూట్ చేసినా వాళ్ళు కదలరు కదా, అలానే ఉంటారు కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. 6th month నుంచి బోర్ల పడడం అవన్నీ చేస్తారు కాబట్టి మనం పక్కన చేసిన డెకరేషన్ అంతా ఒక్క చేత్తో ఇట్లా లాగేస్తారు అనమాట. ఇప్పుడు కూడా చూస్తున్నారు కదా, అక్కడ న్యూ ఇయర్ ఆల్రెడీ పోయిందనమాట. సో అలా మనకు ఏమన్నా మంచిగా హెవీ డెకరేషన్స్ చేయాలి అంటే ఒక 6th month వరకు మంచిగా చేసుకోవచ్చు. తర్వాత కొంచెం సింపుల్గా అయినా ట్రై చేయాలి, ఎందుకంటే వాళ్ళకి మెమొరబుల్గా ఉంటుంది, మనకు కూడా మంచిగా అనిపిస్తుంది కదా. ఓ మా మదర్ ఇలా చేసింది అని తనకు కూడా అనిపిస్తుంది కదా పెద్ద అయిన తర్వాత. ఆ అప్రిషియేషన్ కోసం కాకపోయినా మన హ్యాపీనెస్ కోసమైనా ఇలా చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇలా చేయడానికి ఇంట్లో వాళ్ళు కూడా కోఆపరేట్ చేయాలి, అప్పుడే అది వచ్చేసి సక్సెస్ఫుల్ అవుతుంది. ఇంకా బేబీ థీమ్స్, ఫోటోషూట్ థీమ్స్ అనేవి నా దగ్గర చాలా ఐడియాస్ ఉన్నాయి. నేను అవి ఇంకో వీడియోలో పోస్ట్ చేస్తాను. బట్ నేను కూడా నా బేబీకి ఒక ఫోటోషూట్ తీయాలి కదా, అందుకని చెప్పేసి ఈ వీడియో తీసి మరీ పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి అన్ని వీడియోస్ చూసేసి పక్కన బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నా నుండి ఏ నోటిఫికేషన్ మీరు మిస్ అవ్వరు, ఓకేనా. అండ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల ఆ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అండ్ వీడియో నచ్చితే కన్ఫర్మ్గా షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా చూస్తారు. ఎవరైనా చిన్న కిడ్స్ ఉన్న వాళ్ళకి ఆ బేబీ షూట్ చేసుకోవడానికి అలా యూజ్ అవుతుంది కదా. సో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. అండ్ మీకు వీడియోలో ఏం నచ్చిందో కూడా కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి, ఓకేనా. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీరు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోకపోయినా నా నుండి ఏ నోటిఫికేషన్స్ రావు మీకు, ఓకే. సో బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసి. అండ్ ఇక్కడ వచ్చేసి సో చూసారు కదా, హ్యాపీ న్యూ ఇయర్ కాస్త ఎలా కిలికిలి లిపిలోకి వెళ్ళిపోయిందనమాట. సో అలా కిడ్స్ని ఆఫ్టర్ 1 year ఇంకా కంట్రోల్ చేయడం చాలా కష్టము. బట్ మన హ్యాపీనెస్ కోసం అలా ఫోటోషూట్స్ తీసుకోవడమే అంతే. కిడ్స్తో మనం ఫోటోషూట్ ప్లాన్ చేస్తున్నామంటే కొంచెం కేర్ఫుల్గా కూడా ఉండాలి. మనం చుట్టూ ఏం పెడుతున్నాము, వాళ్ళు వాటితో ఏం థింక్ చేస్తున్నారు, ఏం చేయాలని వాళ్ళ ప్లానింగ్ అని చెప్పేసి. సో నేను ఇక్కడ రైస్ పెట్టాను కదా, తన చేత్తో రైస్ తీసుకొని మెల్లగా అటు ఇటు చేసి నోట్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తుంది అనమాట. సో వెరీ కాన్షియస్ అబౌట్ కిడ్స్, వాళ్ళకి ఏమీ తెలియదు, క్లీన్ అండ్ క్లియర్ మైండ్తో ఉంటారు. సో వాళ్ళకి ఏది చూసినా కూడా నోట్లో పెట్టేసుకోవాలి, లేకపోతే వాటితో ఆడుకోవాలి, సంథింగ్ అది మాత్రమే ఉంటుంది. కాబట్టి మనం కొంచెం కాన్షియస్గా ఉండి చూసుకోవాలి. సో చూసారు కదా, తను మెల్లగా నోట్లో పెట్టుకుంటుంది. అలా రైస్ కదా అది. సో కుక్ చేసింది అయితే ఏం పెద్ద ప్రాబ్లం లేదు, రాది కాబట్టి మళ్ళీ స్టమక్ పెయిన్ అలా వస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో అందుకే కొంచెం కాన్షియస్గా ఉండి మనం చేసే పనుల్లో వాళ్ళకి ఎంజాయ్మెంట్, మనకి ఎంజాయ్మెంట్ ఉండాలి. అండ్ ఏ హామ్ అనేది జరగకుండా చూసుకోవాలి, ఓకేనా. ఇంతటితో నేను ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు చైతూస్ లైఫ్ స్టైల్. బాయ్.